నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను సాయిసుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సచివాలయంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్. అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నాయకులతో భేటీ. అవసరమేంటి అని ప్రశ్నించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. విజయవాడలో ఈ నెల 26 నుండి వారం రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. గుంటూరు జిల్లా రేపల్లెలో రాజ్యసభ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మోపిదేవి వెంకటరమణ. అహోబిలం సమీపంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ స్పందన కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో బీజేపీ నాయకులు సృజనా చౌదరి, కామినేని శ్రీనివాసులు రహస్యంగా భేటీ కావడంపై అనేక అనుమానాలున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఈ నెల 13న ఓ హోటల్లో ఒకరి తర్వాత ఒకరు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నాయకులతో కలవాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఉద్దేశపూర్వకంగా నిమ్మగడ్డ ప్రవర్తించాడని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ నాయకులతో సమావేశమై ఎటువంటి కుట్రలకు సన్నాహాలు చేస్తున్నారో అని అనుమానం కలుగుతోందన్నారు. రహస్యంగా హోటల్లో ఎందుకు సమావేశమయ్యారో చెప్పాలని హోంమంత్రి మేకతోటి సుచరిత డిమాండ్ చేశారు. 13వ తారీఖున సృజనా చౌదరి గారు, మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారు మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఈరోజు కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సమయంలో నిమ్మగడ్డ గారు వీరంతా కలవడం, ఒక హోటల్లో సమావేశం అవడం అన్నది ఈరోజు చర్చాంశనీయమైనటువంటి అంశంగా ఉంది. ఏదైనా వ్యక్తిగతంగా కలిస్తే లేదా ఏదైనా ఫంక్షన్కి కలిసామో అంటానికి కూడా అవకాశం లేదు. మనం చూస్తే గత నెలలో మార్చి జరగాల్సినటువంటి స్థానిక సంస్థలను కరోనా వ్యాప్తి చెందుతుంది అనేటువంటి కారణంతో అర్ధాంతరంగా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియచేయకుండా వాయిదా వేసినటువంటి పరిస్థితి. తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో వారు కోర్టుకు వెళ్ళి కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి ఈ సమయంలో మరి రాజకీయ నాయకుల్ని కలవడం అన్నది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి గతంలో కూడా మనం చూస్తే హోటల్ వేదికగా అనేక రాజకీయాలు జరగడం మనమందరం చూసాము కార్యక్రమానికి. అలాగే ఇళ్ల పట్టాలు పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రతి ఒక్కదానికి హైకోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి మరి ఈరోజు కోర్టు విచారణలో ఉన్న సమయంలో ఈ కలయిక దేనికి సంకేతంగా భావించాలి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంఘటన వెనుక ఆయన హస్తం ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా ఆ రోజు ప్రతి ఒక్కరూ కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఒక సంప్రదింపు చెప్పకుండా, ఒక చిన్న మాట కూడా చెప్పకుండా నాకు స్వయం ప్రతిపత్తి ఉంది, నా ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకోవడమే కాకుండా మరి ఈరోజు ఈ విధంగా మరి ఏ విధంగా వ్యవహరిస్తారు, రాజకీయ నాయకుల్ని రహస్యంగా హోటల్లో సమావేశం అవ్వాల్సినటువంటి అగత్యం ఏముంది అని కూడా ఒకసారి ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఈరోజు మన ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఒక్క మంచి పనికి కూడా అడుగడుగున అడ్డం పడుతూ చాలా ఘోరంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ప్రతిపక్షం పాత్ర ఇందులో ఎంత ఉంది అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్, బీజేపీ నేతలు సృజనా చౌదరి, కామినేని శ్రీనివాసుల భేటీపై వైసీపీ ఎమ్మెల్యే అంబాటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు ముగ్గురు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వీరి భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబే సూత్రధారి అని చెప్పారు. బీజేపీలో ఉన్నప్పటికీ సృజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ టీడీపీ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. నిమ్మగడ్డ బండారాన్ని బయట పెట్టేందుకు ఎంత ధైర్యమైనా వెళ్తానని అన్నారు.
హోటల్లో జరిగిన భేటీలో ఈ ముగ్గురు కలిసి ఎవరితో మాట్లాడారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురి భేటీపై చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీగా ఉన్నటువంటి రమేష్ కుమార్ గారు కలిసి కుట్ర చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద నాటకం ఆడుతున్నారు అనేది అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా మేము ఆపాదించడం జరిగింది, ఆరోపించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు అవి. అవి చూసి ప్రజాస్వామ్యవాదులు ముక్కున వేలేసుకున్నటువంటి వార్తలు. హయత్ హోటల్లో హైదరాబాద్లో అతి పవిత్రమైన స్థానంలో ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అని చెప్పుకుంటున్నటువంటి పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక హోటల్కి వెళ్ళారు. ఏదో టిఫిన్కి వెళ్తే పర్వాలేదు, లేదో బంధువులను కలవడానికి వెళ్తే పర్వాలేదు. ఎవరిని కలవడానికి వెళ్ళారు వాళ్ళు? ఆయన యలమంచలి సత్యనారాయణ చౌదరి గారిని కలవడానికి వెళ్ళారు. అంటే వారి పేరు సుజనా చౌదరి గారు. కామినేని శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరిని కలవడానికి వెళ్ళారు. కామినేని శ్రీనివాస్ గారు ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. సుజనా చౌదరి గారు ఏ పార్టీ? జనతా పార్టీ. వీరి మూలాలు ఎక్కడ? తెలుగుదేశం. వీరు భారతీయ జనతా పార్టీలో ఉంటారు, తెలుగుదేశం పార్టీకి శ్రమ చేస్తారు, వర్క్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారితో 24 గంటలు టచ్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసమే భారతీయ జనతా పార్టీలో మెలుగుతున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు అనేక సందర్భాల్లో నేను కూడా చెప్పాను. కమలవనంలో పచ్చ పుష్పాలు వీరిద్దరూ కూడా రమేష్ కుమార్ గారితో కలిసి హయత్లో గంటన్నర పాటు ఎందుకు చర్చించారు? ఇది తేలాలి. దొంగలు వీళ్ళు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ కుమార్ నాయుడు గారు. రమేష్ కుమార్ గారు చేసినటువంటి తప్పు దొరికిపోయింది. ముగ్గురు దొంగలు కలిసి ఎవరి మీద కుట్ర చేశారని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ కుట్ర చేశారని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇవాళ ఎస్సీసీ రమేష్ కుమార్ గారు హైకోర్టులో వాదనలు పెట్టారు, కేసు వేశారు. ఎంతమంది ప్లేడర్లను పెట్టారండి? సుప్రీంకోర్టులో ఏ ప్లేడర్ను పెట్టారండి? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఫీజులన్నీ చెల్లించగలుగుతాడండి? మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి నాగపుటలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవ
కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో హెచ్ఆర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ టీం నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ఓఎఫ్ఆర్ భూములు కేటాయింపులపై ఫారెస్ట్ రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జేసీలు రవి పటాన్ శెట్టి, సయ్యద్ కాజా, మొహమ్మదీన్, డిఎఫ్ఓ అలాన్చాంగ్ టెరన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధిమీనా, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కరాటం జంక్షన్ వద్ద తెల్ల జిల్లేడు పొదల్లో స్వయంభుగా పంచముఖ శ్వేతర నీళ్ల గణపతి వెలిశారు. ఈ గణపతికి విశేషంగా తొండానికి ఇరువైపులా 2 దంతాలు ఏర్పడ్డాయి. మహాద్భుతంగా ఈ గణపతిని దర్శించుకుని తీరాల్సిందిగా అర్చక స్వాములు కోరుతున్నారు. ఇన్ని రోజుల నుంచి కూడా స్వామివారికి ఎన్నోసార్లు అభిషేకం చేశాను. అలాగే స్వామివారికి పసుపుతో అలంకారం చేసి అనేక రకాల అలంకారాలు చేశాను. అయితే ఇప్పుడు చెప్పొచ్చే మాట ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి లేనటువంటి ఓ గొప్ప విషయం నిన్న నాకు దర్శనమిచ్చారు స్వామి. ఎలా దర్శనమిచ్చారు అంటే, స్వామివారికి ఇదిగో కుడి భాగంలో ఒక దంతము, ఎడమ భాగంలో ఒక దంతము, కుడి భాగంలో ఒక దంతము, ఎడమ భాగంలో ఒక దంతము, 2 దంతాలు ఆవిర్భవించాయి. నిన్న ఎప్పుడు దర్శనం ఇవ్వలేదు అని కొత్తగా వచ్చినటువంటి 2 దంతాలు కుడి ఎడమ భాగంలో సమానంగా ఈ దంతాలు 2 కూడా ఆవిర్భవించాయి. ఇది భక్తులందరూ కూడా వచ్చి ఎంతోమంది దర్శనం చేసుకుని నిజమైన దంతాలు వచ్చాయని చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందోత్సాహంగా ఉంది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలియపరిచి స్వామివారి యొక్క మహత్యాన్ని అందరికీ కూడా తెలియపరచాలని నేను చాలా ఉత్సాహంతో, ఆనందంతో, భక్తి పారవస్యంతో ఈ విషయాన్ని అందరికీ తెలియపరుస్తాను. కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని కొత్తగా వచ్చినటువంటి నూతనంగా వచ్చే దంతాలు ఈ గ్రహణ సందర్భంగా నిన్న అభిషేకం చేస్తున్న సందర్భంలో నాకు బయటపడ్డాయి. ఇవి అప్పటి వరకు ఎన్నోసార్లు అభిషేకం చేశాను, తీసిన వెంటనే కూడా అభిషేకం చేశాను. ఆనాడు కూడా లేనటువంటివి నిన్న సాయంత్రం అభిషేకం చేసిన తర్వాత అలంకారం చేస్తూ ఉండగా ఈ 2 దంతాలు కూడా ఇదిగో చూడండి, ఇదో దంతం, ఇదో దంతం మీకు క్లియర్గా ఉండటం కోసం ఇలా చూపిస్తున్నాను దంతాలు. ఈ దంతాలు 2 కూడా, ఈ దంతం, ఇది కుడి భాగ దంతం, ఇది ఎడమ పక్క దంతం. ఈ తొండానికి ఇలా, ఈ వక్ర తొండానికి ఈ 2 దంతాలు కూడా ఆవిర్భవించాయి. ఇది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. అందరూ కూడా దర్శనం చేసుకోండి. జై గణేష, జై జై గణేష. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ విచ్చేసిన సందర్భంగా రేపల్లె వైసీపీ పార్టీ ఆఫీసులో అభినందన సభ, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాజ్యసభకు అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాలూకాకి ఈ ప్రాంతానికి రాజ్యసభ అభ్యర్థిగా నన్ను నియమించటం దేశంలోనే అత్యున్నతమైనటువంటి చట్టసభగా గుర్తింపు పొందినటువంటి రాజ్యసభలో రేపల్లె తాలూకాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త దశ నుంచి నాకు అందులో తాగినటువంటి ప్రాధాన్యతని కల్పించినటువంటి ఆ ప్రాధాన్యత ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గౌరవాన్ని, గుర్తింపుని పెంచినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అశేష ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కారణం, ప్రాంతీయ పార్టీలలో సహజంగా రాజ్యసభకు సంబంధించి అభ్యర్థులను నియమించే విషయంలో గత చరిత్రను ఎప్పుడు చూస్తున్నప్పుడు కూడాను కార్యకర్తలకు, పార్టీకి అండగా ఉండేటటువంటి నాయకులకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అవకాశం, ప్రాధాన్యత కల్పించే అవకాశం ప్రాంతీయ పార్టీల్లో సహజంగా చాలా అరుదైనటువంటిది. కార్యకర్త యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తిగా, నాయకునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, గుర్తింపుని తెలిసినటువంటి వ్యక్తిగా, మరి ముఖ్యంగా సమాజంలో 50% పైచిలుకున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారిని అన్ని విధాలుగా రాజకీయంగా వారిని ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం కాకుండా అన్ని విధాలుగా వారిని రాజకీయంగా వారికి గుర్తింపునివ్వాలి, వారికి గౌరవాన్ని పెంచాలి అనే ఆలోచనతోటి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు అవకాశం వస్తే అందులో 2 బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాకు కానివ్వండి, బోసు గారు కానివ్వండి అవకాశం కల్పించడం అనేటువంటిది బీసీ సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతికి, వారి యొక్క రాజకీయ ఎదుగుదలకు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో
ఇంతకు మించి నిదర్శనం ఇంకోటి లేదే లేదని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఇలాంటి సందర్భాల్లో ఇప్పటికే భారతదేశంలోనే పరిపాలనా పరంగా అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానాన్ని అధిరోహించి ఆ గుర్తింపును తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా వికేంద్రీకరణ పేరుతోటి వ్యవస్థలన్నిటిని కూడాను ప్రక్షాళన చేస్తూ పారదర్శకమైనటువంటి అవినీతి రహితమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి పరిపాలనకు తెరలేపినటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలంలోనే. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సెమీ లాక్డౌన్ నిర్వహించినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఇప్పటికే 75 కేసులు నమోదయ్యాయని, కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే కేవలం లాక్డౌన్ శరణ్యమని తెలిపారు. 2 రోజులుగా జిల్లాలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 3వ వంతు కాకినాడ నగరం పరిసర ప్రాంతాల నుండి నమోదు కావడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందన్నున జిల్లా అధికారులతో సమావేశమై ఈ విషయంపై చర్చించి సెమీ లాక్డౌన్ నిర్ణయించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. పట్టణంలో కరోనాకు సంబంధించి చాలా ఎక్కువ కేసులు పెరిగిపోవడం జరిగింది. రాత్రికి నిన్న సాయంత్రం రిపోర్టు 48 కేసులు, సుమారు 45 కేసుల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అంటే దగ్గర 58 కేసులు మన కాకినాడపట్నం రావడం జరిగింది. ఇప్పుడు 45 కేసులు ఉన్నాయి. కానీ చాలా ఎక్కువగా నిన్న ఒక్కరోజే 24 కేసులు బయటపడ్డాయి. సో టెస్టులు చేస్తున్నాం ఎక్కువగా. ఇప్పుడే కలెక్టర్ గారితో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. కాకినాడ పట్టణాన్ని ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలని 10 సెంటర్లు టెస్టింగ్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. 10 టెస్టింగ్ సెంటర్లను కూడా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు తీసుకొచ్చి, మీరు ఎక్కువ దూరం వెళ్ళే మీ ఇంటి దగ్గరలోనే మీ ఏరియాలోనే టెస్టింగ్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. అక్కడ మీకు అందరికి కూడా టెస్టింగ్ చేస్తారు. ఇన్ కేసు కరోనా పాజిటివ్ ఉంటే కనుక ట్రీట్మెంట్ చేసే కార్యక్రమం ప్రభుత్వాలు తీసుకున్నాం. నేను ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, పరిస్థితులు అయితే బాగోలే, మీరు ఎవరో దయచేసి పని ఉంటేనే బయట రండి, లేకపోతే అందరూ ఇళ్లలో ఉండమనే దయచేసి నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి పరంగా అందరం కూడా మీ అంటుంటాం, మీకు కావాల్సిన బాగోగులన్నీ కూడా మేము చూసుకుంటాం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆదేశించారు, కాకినాడ పట్టణంలో 10 సెంటర్లు పెట్టమన్నారు. టెస్టింగ్ సెంటర్లు 10 సెంటర్లు ఓపెన్ చేస్తాం. రేపు నుంచి టెస్టింగ్ సెంటర్ని ఓపెన్ చేస్తాం. ఎవరికి ఇబ్బంది ఉన్నా టెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రజలకి కరోనా సమయంలో బయట తిరిగితే బాగోదు, నేను ప్రజల్లోకి వస్తే ప్రజలు మళ్ళీ బయట తిరిగి ఈ సోషల్ డిస్టెన్స్ని ఆటంకం కలిగించిన వాళ్ళు మేము ప్రజాప్రతినిధులు అవుతున్నాం అనే ఉద్దేశంతో నేను ప్రజల సమస్యలు పరిశీలించడం కోసం నేను ఇంట్లోనే ఉండి ఈ యాప్ నేను ఇంట్లోనే ఉండి జూమ్ యాప్ ద్వారా నేను ప్రజలకు అందుబాటులో రావడం జరిగింది. ఎవరైనా కూడా పట్టణంలో సమస్యలు ఎవరైనా ఉంటే ఒక్కొక్కరే రండి, ఎక్కువ మంది రావద్దు. ఒక గుంపుకి ఏమన్నా ఒక సొసైటీకి, ఒక యూనిటీకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ దాని ద్వారా ఇద్దరు కానీ ఒకరు కానీ రిప్రజెంటేషన్ రండి తప్ప దయచేసి అందరూ వద్దు. నాకు ఇద్దరు వచ్చిన పని చేస్తాను, ఎక్కువ మంది వచ్చిన పని చేస్తాను అలాగే మీరేం అనుకోవద్దు. ఒకరు కానీ ఇద్దరు కానీ సంఘంతో ఒకరు కానీ ఇద్దరు రండి. నేను డెఫినెట్గా మా ఆఫీస్కి వస్తే మా ఆఫీస్లో మీరు అక్కడంతా కూడా సోషల్ డిస్టెన్స్ అయ్యేలాగా శానిటైజర్ సిస్టమ్ కానీ టెస్టింగ్లు అన్నీ చేసిన తర్వాతే నేను మా ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ చేస్తున్నాను. మా ఆఫీస్ రూమ్లోకి వచ్చిన తర్వాత మీరు అక్కడ జూమ్ యాప్ ద్వారా ఇక్కడ నేను ఇంట్లోనే ఉంటాను, మీ సమస్యలు పరిశీలించవచ్చు. ఇది కూడా సమయాన్ని నేను ఉదయం 9 నుంచి 12 అని అనుకున్నాను, కానీ ఈసారి 9 నుంచి 11 గంటల వరకు, ఎందుకంటే ఎల్లుండి నుంచి 11 గంటల వరకునే అన్ని తిరిగితే 11 గంటల తర్వాత అన్నీ క్లోజ్ చేస్తున్నాం. అంటే సెమీ లాక్డౌన్ కాకినాడ పట్టణం చేయాలని ఉద్దేశం అనుకున్నాం. ముఖ్యంగా జగన్నాథపురం పూర్తి లాక్డౌన్ చేస్తున్నాం. జగన్నాథపురంలో చాలా ఎక్కువ తీవ్రతగా ఉంది వ్యాధి, కానీ జగన్నాథపురం పూర్తి లాక్డౌన్ చేసి కాకినాడ పట్టణాన్ని ఏమో సెమీ లాక్డౌన్ చేస్తున్నాం. అదేవిధంగా అన్నీ ఉంటాయి. అంటే కార్మిక సంఘాలు వాళ్ళ షిఫ్ట్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా హోటల్స్ పనిచేస్తాయి. అంటే వేడి ఫుడ్ పెట్టే హోటల్సే, బేకరీస్ ఉండవు, మళ్ళీ పేస్ట్రీస్ కానీ ఇటువంటి అమ్మేవాళ్ళు ఉండవు. అన్నీ కూడా గైడ్లైన్స్ అన్నీ కూడా ఈరోజు కరెక్ట్గా రిలీజ్ చేస్తారు. ఇందాక మీటింగ్లో డిసైడ్ చేసాం ఎటువంటి వాళ్ళు ఎలా చేయాలి ఏంటని. బట్టల కొట్లు కానీ, బంగారం కొట్లు కానీ, చెప్పుల కొట్లు కానీ అన్నీ కూడా బై 11 o'clock క్లోజ్. సో ఇవన్నీ కూడా దయచేసి ప్రజలు సహకరించండి. కాకినాడ పట్టణంలో కరోనా వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. మీ అందరూ సహకరిస్తే తప్పకుండా మళ్ళీ కాకినాడని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి ఏ సమస్య ఉన్నా మా ఆఫీస్ రండి. జూమ్ యాప్ ద్వారా నేను ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు లేదా 12 గంటల వరకు అవైలబిలిటీ ఉంటాను. మీరు అందరూ వచ్చి సమస్యలు పరిశీలించుకోవచ్చని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. రోజు రోజుకి మానవత్వం మంట కలిసిపోతోంది. మహిళల రక్షణ కరువైంది. మహిళల కోసం ఎన్ని భద్రతా చట్టాలు తెచ్చినా ఏదో ఒక చోట మహిళలు మృత్యువాత పడుతున్నారు. కర్నూలు జిల్లా అహుబెలం సమీపంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ రూరల్ సిఐ సుదర్శన్ ప్రసాద్
సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపినట్లుగా ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఊరు బయట ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ అన్నోన్ డెడ్ బాడీ ఉందని ఫోన్ వస్తే మేము ఇక్కడ వచ్చాం. ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది, ఫీమేల్ది. తల మీద రాయితో కొట్టినట్టుగా ఉంది. రాయి మీద కూడా రక్తం ఉంది. కాబట్టి ఎవరో గుర్తులేని వ్యక్తులు ఈమెను ఇక్కడ చంపేసిపోయినట్లుగా తెలుస్తున్నది. ఆ కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఎంత ఉండదు సార్ వయసు? ఏదో 35 నుంచి 40 సంవత్సరాలు ఉండొచ్చు. గుంటూరు నగర కమిషనర్ నగర పర్యటనలో భాగంగా అధికారులు అన్ని వార్డులలోని పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ అనురాధ మాట్లాడుతూ ప్రజల తమ తమ ఇంటి చుట్టూ పక్కల పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. రోడ్డు ఉంది, అటు వెళ్ళిపోతే ఈ 2 ఇల్లు ఏమో ఇంకా రోడ్డు మీదకి. ఇప్పుడు ఈ లైన్కి వచ్చేసి అటు పైకి ఎక్కవు అని చెప్పేసి ఇటు వెనక్కి కొడుతున్నారండి. అది ఎంతవరకు అనేది చివరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్లాట్లో ఇబ్బంది పడుతున్నారు. కొంత ఇటువైపు వెళ్తుందా, ఇటువైపుకి కొంత పన్నెండు పర్సెంట్ అటు వెళ్తుంది. ఆ కాలనీలోకి ఆ పెద్ద కాలంలో కలపాలండి. అప్పుడు లేకపోతే మొత్తం క్లోజ్ చేసేస్తాం. ఎక్కడి నుంచి ఎవరు తెచ్చేస్తున్నారు? ఎదురుగా కూర్చున్నదని నీ తెలియకుండా వాళ్ళన్నీ గుర్తొచ్చండి. గుడిలో లైన్ అడగండి, ఆయన వాళ్ళే వేశారు. అది ఇప్పుడు చెప్తావు టెంపుల్ వర్క్ చేసే వాళ్ళని. ఎవరైతే మాత్రం డస్ట్బిన్ పెట్టుకోరా? మెటీరియల్ అంతా ఎవరిదండి? మరి కనిపించలేదు మీకు ఎవరికి? ఎవరు ప్లానింగ్ సెక్రటరీ? ప్లానింగ్ సెక్రటరీ చెప్పలేదా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సచివాలయంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్. అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నాయకులతో భేటీ. అవసరమేంటి అని ప్రశ్నించిన హోంమంత్రి మెకతోటి సుచరిత. విజయవాడలో ఈ నెల 26 నుండి వారం రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. గుంటూరు జిల్లా రేపల్లెలో రాజ్యసభ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మోపిదేవి వెంకటరమణ. అహోబిలం సమీపంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళా మృతదేహం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. రక్షం సమాజం. నమస్తే.